రాత్రి 10 గంటలవుతుంది. గ్రామం చివర ఉన్న వనం దారి మీద ఒక్క లాంతరు కూడా లేదు. పవన్ ఆ దారిలో నడుస్తూ భయంతో చుట్టూ చూసుకుంటున్నాడు. వనం లోపలికి అడుగు పెట్టగానే చల్లటి గాలి వీచి ఆకులు కూడా కదిలాయి. ఇదే నా చివరి రాత్రి అని పవన్ గుండెలో ఒక చలి పడ్డట్లు అనిపించింది. 2 రోజుల క్రితం పవన్కు తన స్నేహితుడు రాజేష్ ఫోన్లో ఆ చెట్టు కింద రాత్రి ఎవరో తిరుగుతున్నారు చూడాలా అని చెప్పి వీడియో పంపాడు. ఆ వీడియోలో ఒక తెల్లని నీడ వనంలో నడుస్తూ కనిపించింది. ఎవరూ అలా తిరగడం అసాధ్యమని అనుకున్న పవన్ ఆ రహస్యం తెలిసే క్రమంలో ఆ దారిని ఎంచుకున్నాడు. రాత్రివేళ ఆ చెట్టు దగ్గరికి ఎవరూ వెళ్ళొద్దని పెద్దలు చెబుతుంటారు. ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న పవన్ చాలా భయపడ్డాడు. ఒక్కసారిగా గాలి బలంగా వీచి చెట్టు కొమ్మలు కదిలాయి. లాంతరు మసకబారింది. పవన్ తన ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు. కాంతి లోపల దూరంగా ఒక తెల్లని చీర కదిలినట్లు కనిపించింది. ఎవరున్నారని అరిచాడు. సమాధానం రాలేదు. అయితే చప్పట్లు, కాళ్ళజాడలు దగ్గరవుతున్న శబ్దం స్పష్టంగా వినిపించింది. పవన్ వెనక్కి తిరగడానికి ప్రయత్నించగానే ఎదుట ఎవరో నిలబడ్డారు. పొడవైన కేశాలు, రక్తంతో తడిసిన చీర, ఖాళీ కళ్ళు. అది ఒక స్త్రీ ఆత్మ. నా చెట్టు కింద ఎందుకు వచ్చావని గంభీరమైన స్వరంతో పవన్ని అడిగింది. నిజం తెలుసుకోవాలని వచ్చానని పవన్ జవాబిచ్చాడు. ఆమె ఆవేశంగా నవ్వింది. నిజం తెలుసుకోవాలంటే నీ ప్రాణం కావాలి అని ఆమె గాలిలో కలిసిపోయింది. కానీ పవన్ కాళ్ల వద్ద రక్తం జారింది. అతను పరిగెత్తాడు. కానీ ఎక్కడికి వెళుతున్నాడో అతనికి తెలియదు. చెట్లు వంకరగా తిరుగుతూ ఉన్నాయి. ఎంత పరిగెత్తినా ప్రతిసారి ఒకే చెట్టు కిందకు వస్తున్నానని అతను గ్రహించాడు. ఆ చెట్టు మీద కొద్దిగా వెలుగు పడింది. దానిపై రాసి ఉంది, నీ కోసం మేం ఎదురు చూస్తున్నామని. తర్వాత రోజు ఉదయం గ్రామస్తులు వనం దారిలో పవన్ ఫోన్ మాత్రమే కనుగొన్నారు. పవన్ ఎప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. గ్రామస్తులు పవన్ తీసిన వీడియోని చెక్ చేశారు. వీడియోలో చివరి క్షణాల్లో పవన్ భయంతో సహాయం అని అరుస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఒక స్త్రీ నవ్వు వినిపించింది. ఆ రోజు నుండి ఆ వనంలో ఎవరు వెళ్ళే ధైర్యం చేయలేదు. అయితే రాత్రి వేళ గాలి వీచినప్పుడు ఆ చెట్టు కింద పవన్ పేరుతో పిలుస్తున్న స్వరాలు మాత్రం ఇప్పటికీ వినిపిస్తుంటాయి.